ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యవస్థలు మొత్తం విచ్ఛిన్నమైపోయి, అభివృద్ధి మొత్తం కుంటుబడిపోయింది, యువత మొత్తం పెడదారి పట్టిపోయింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా ఉంచాలి అంటే కనీసం 20-30 ఏళ్ల పాటు ఒకే విధంగా సుస్థిరమైనటువంటి పరిపాలన అందాలి. ఈ పరిపాలన అందించాలనే లక్ష్యంతో కూటమి నాయకులందరూ ఉన్నారు కాబట్టి, ఇది బాహవాటంగానే బహిరంగంగానే మేము చెబుతున్నాం కాబట్టి జగన్కి పిచ్చెక్కుతుంది. జగన్ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాలేడని చెప్పేసి అర్థమైపోయింది. ఆ పిచ్చి చేష్టలతోటి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి. అవసరమైతే ఎవరు జైలుకి వెళ్ళినా పర్లేదు, ఎంతమంది చచ్చిపోయినా పర్లేదు, ఎంతమందిని చంపినా పర్లేదు. ఆ క్రమంలో చంపటానికి, జైలుకి వెళ్ళటానికి వాళ్ళ యొక్క నాయకులు, కార్యకర్తల యొక్క మానసిక స్థితిని దారుణంగా తీసుకెళ్లిపోయి ఒక టెర్రరిజ మానసికత్వాన్ని ఇచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. ఆటవికమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో అసలు పనికిరాడు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి వెళ్తాడండి, అందులో సమస్యే లేదు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవసరం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రక్షణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువతకి అవసరం.